ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. చాలామంది అయితే 5,000, 7,000 ఆర్ 10,000 మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే క్రోర్స్ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటి వీడియోస్ బోల్డ్ అని చూసాం. కానీ కొంతమంది అయితే లంసమ్గా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే సో అక్కడి నుంచి రిటర్న్స్ ఎలా ఉంటాయి, ఎంత లంసమ్గా మనమైతే ఇన్వెస్ట్ చేసామంటే మనకు కూడా వచ్చే రిటర్న్స్ కానీ, సో దానివల్ల ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనే వాటి గురించి ఇప్పుడు మనతో పాటు డిస్కస్ చేయడానికి పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్, IRDA అండ్ AMFI యొక్క రిజిస్టర్డ్ విజయ్ కర్ణం గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, సో కొంతమంది సో పర్సనల్గా కూడా మమ్మల్ని అడిగారనమాట, సో లంసమ్గా అమౌంట్స్ని ఇన్వెస్ట్ చేస్తే సో దాని ద్వారా వచ్చే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, మనకు రిటర్న్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి కూడా అడిగారు. సో దానికి మీరు అడ్వైస్ ఎలా ఉంటుంది? షూర్ అండి. మనం దీంట్లో ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సిందంటే మ్యూచువల్ ఫండ్ అనేది ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ యాజ్ అన్ అసెట్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు గోల్డ్ తీసుకుంటారు. ఫర్ సపోజ్ ఈరోజు ఒక 1 lakh రూపీస్ పెట్టి గోల్డ్ తీసుకున్నారు. మీకు గోల్డ్ ఎంత వస్తుంది? సమ్ గ్రామ్స్ వస్తుంది. ఓకే, ఆ గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్ మీ దగ్గర ఎంత ఉన్నది అమౌంట్ పక్కకు పెట్టేస్తే డౌన్ ద లైన్ అది అప్రిషియేట్ అవుతుంటుంది. ఓకే, ఇది గోల్డ్ కాన్సెప్ట్. ల్యాండ్ కాన్సెప్ట్ కూడా అలాగే మీకు ఫిజికల్గా వస్తుంటుంది. మ్యూచువల్ ఫండ్లో ఏమవుతుందంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు NAV యూనిట్స్ అనేవి వస్తాయి. నెట్ అసెట్ వాల్యూ అంటారు. నెట్ అసెట్ వాల్యూ అంటే ఏంటి అంటే మీరు ఈరోజు ఫర్ సపోజ్ ఒక మ్యూచువల్ ఫండ్లో నెట్ అసెట్ వాల్యూ 100 రూపీస్ ఉన్న ఫండ్లో మీరు ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మీకు దానికి తగ్గ యూనిట్స్ మీకు వచ్చేస్తుంటాయి. ఓకే, సో ఈ యూనిట్స్ అనేది మీ ఫోలియో అకౌంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఎప్పుడైతే NAV పెరుగుతుంటుందో మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది, జస్ట్ లైక్ గోల్డ్ ప్రైస్ కానీ ల్యాండ్ ప్రైస్ కానీ. ఓకే, సో ఇక్కడ ఇది కాన్సెప్ట్ అనమాట, మ్యూచువల్ ఫండ్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్. ఇక్కడ లంసమ్కి వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఎస్ఐపికి లంసమ్కి డిఫరెన్స్ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాము. ఎస్ఐపిలో ఏమవుతుందంటే మీరు అట్ ఏ టైం మనీ పెట్టారు. సో మీకు NAV అనేది కరెక్ట్ ఇంతే అమౌంట్ ఉండదు. NAV 100 రూపీస్ అనేది ఉండదు, 90 రూపీస్ అవుతుంటుంది, 80 రూపీస్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ మీరు అమౌంట్ వేరియేషన్ చేస్తుంటారు. 5,000 కానీ 10,000 కానీ లేకపోతే డౌన్ ద లైన్ 5,000 ఇన్ని ఇయర్స్ కానీ పెడుతుంటారు. మీ NAV అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. సో అక్కడ రూపీ కాస్ట్ యావరేజింగ్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంటుంది. దానివల్ల మీకు లాభం ఎక్కువ ఉంటుంది ఎస్ఐపి వల్ల. లంసమ్ వచ్చేసరికి మీరు సపోజ్ ఈరోజు 100 రూపీస్ NAV ఉన్న ఫండ్లో 1 lakh రూపీస్ పెట్టారు. మీకు 1000 యూనిట్స్ వచ్చాయనుకుందాం. ఫర్ సపోజ్ 1000 యూనిట్స్ వచ్చాయనుకుందాం. ఓకే, 1000 యూనిట్స్ నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ NAV 100 రూపీస్కి వచ్చింది అనుకోండి, మీకు సేమ్ యూనిట్స్ ఉంటే మీకు వాల్యూ కూడా సేమ్ ఉంటుంది. అవును. సో నెట్ ప్రాఫిట్ 0 అయిపోతుంది మీకు. ఓకే, అంటే అక్కడ అంటే యూజువల్గా బయట ఎవరికైనా ఇచ్చినా కానీ ₹1 వడ్డీ అన్న వస్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ సేమ్ యూనిట్స్ ఆ వాల్యూ సేమ్ ఉంటుంది కాబట్టి ఏముండదు. సో అందుకే మనం ఏం చేస్తామంటే లంసమ్ అమౌంట్స్ ఎప్పుడైతే 1 lakh అబోవ్ వెళ్ళింది, 2 lakhs అబోవ్ వెళ్ళింది అనుకుందాం ఇన్వెస్ట్మెంట్స్, అప్పుడు సపోజ్ మీరు అన్నట్టు ఇప్పుడు 10 lakhs అని 15 lakhs అని వచ్చినప్పుడు STP మోడ్స్లో వెళ్తాం. STP సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్లో ఏం చేస్తామంటే ఫస్ట్ మనము డెట్ ఫండ్లో కానీ హైబ్రిడ్లో ఫండ్లో కానీ ఆ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఓకే, చేసి గ్రాడ్యువల్గా అది ఈక్విటీకి పంపిస్తుంటాం. సో ఇట్లా చేసి ఏమవుతుంది, సేమ్ SIP కాన్సెప్ట్ ఇక్కడ కూడా మళ్ళీ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ అనేది ఇండైరెక్ట్గా SIPA, కాకపోతే ఫండ్ టు ఫండ్ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. సో మీకు ఓవరాల్గా రిస్క్ తగ్గిపోతుంది. ఓకే, సేమ్ నెక్స్ట్ ఇయర్ సేమ్ NAV 100 రూపీస్కి వచ్చినా కూడా మీకు ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే NAV అనేది కాన్స్టెంట్గా చేంజ్ అవుతుంటుంది. మీకు ఎవ్రీ ఇయర్ సేమ్ NAV రాదు. మీకు 100 రూపీస్ నెక్స్ట్ ఇన్ బిట్వీన్ ఒకవేళ మార్కెట్ ఫ్లక్చుయేషన్ అయ్యి 110, 120 రూపీస్ వెళ్తే 120 రూపీస్లో కూడా మీకు యూనిట్స్ అలొకేషన్ అవుతుంది. సో ఈ రూపీ కాస్ట్ యావరేజింగ్ అనే దాని ప్రకారం మీకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ అప్రిషియేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీకు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఓకే, మీకు దాని నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏందనేది మనం అడుగుతాం ఏ ఇన్వెస్టర్ అయినా. కొంతమంది ఏం చేస్తారంటే రిటైర్మెంట్ వచ్చిన అమౌంట్తో మంత్లీ ఇన్కమ్ కావాలంటారు. ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే మేము లాంగ్ టర్మ్కి చేసుకుంటాం, మాకేం అవసరం లేదు, మంత్లీ ఇన్కమ్ ఏం అవసరం లేదు, దాన్ని అట్లా వదిలిపెడతాం, కానీ మాకు క్యాపిటల్ సేఫ్ ఉండాలి. క్యాపిటల్ సేఫ్ ఉండాలనుకున్న వాళ్ళకి STP మోడ్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే, రిస్క్ తక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇంకా మీకు రిటర్న్స్ ఎక్కువ రావాలంటే 3-4 ఈక్విటీ ఫండ్స్లో పెట్టడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. సేమ్ AMC, సేమ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో డెట్ ఫండ్లో హైబ్రిడ్ ఫండ్లో మనం అమౌంట్ 10 lakhs అని 15 lakhs అని ఇన్వెస్ట్ చేసి 2-3 హైలీ అగ్రెసివ్ ఫండ్స్లలో మనం స్ప్రెడ్ చేసేసి ఎవ్రీ మంత్
10,000 15,000 అక్కడ నుంచి స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అవన్నీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అక్కడ నుంచి మీకు కాంపౌండింగ్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది. ఓకే. సో మీకు ఈ రిస్క్ తగ్గిపోతుంది ఎస్టీపీ మోడ్. అందుకే లంసమ్ అంటే ఖచ్చితంగా ఎస్టీపీ వెళ్తాం. ఒకవేళ మీకు ఇన్కమ్ రావాలనుకున్నాం, సెకండ్ ఆప్షన్ ఇన్కమ్ రావాలనుకుంటున్నాం, అంటే మంత్లీ ఇన్కమ్ అప్పుడు ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ ఈక్విటీ ఫండ్స్ని తగ్గిస్తాం. హైబ్రిడ్ ఫండ్లో కానీ డెట్ ఫండ్లో కానీ మనం ఈ ఇయర్కి ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ పెట్టేసుకొని బ్యాలెన్స్ అమౌంట్ కొంచెం ఈక్విటీ ఎక్స్పోజర్ తీసుకొని కొంచెం బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లలో పెడతాం. ఓకే. అప్పుడు ఏమవుతుంది, మీకు మంత్లీ ఇన్కము వస్తుంది, లాంగ్ టర్మ్లో కూడా క్యాపిటల్ అప్రిసియేషన్ పెరుగుతుంటుంది. ఓకే. కానీ ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ తగ్గుతుంది. అంటే మీకు డైరెక్ట్గా మాకు అసలు ఇన్కమ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకు తగ్గుతుంది. అంటే మంత్లీ వాళ్ళు డ్రా తీసుకుంటున్నారు కాబట్టి మీరు కాంపౌండింగ్ని తగ్గిస్తున్నారు. ఇప్పుడు సపోజ్ 100 రూపీస్ మీద 10% ఇంట్రెస్ట్ కాంపౌండింగ్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్కి 1.1 lakhs అవుతుంది, 10% పెరుగుతుంది. నెక్స్ట్ ఇయర్కి 11% అవుతుంది. అంటే ఆల్రెడీ ఉన్న 10% కూడా యాడ్ అవుతుంది దాంట్లో. ఓకే. సో అట్లా కాంపౌండింగ్ పెరుగుతుంటుంది. మీరు ఆ కాంపౌండింగ్ని తగ్గించేసి మీరు మంత్లీ ఇన్కమ్ చేసుకుంటున్నారు. సో ఇది ఈ కాన్సెప్ట్. సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఈ లాంగ్ టర్మ్లో వెళ్తుంటుంది కదా, దానికి ఒక థంబ్ రూల్ చెప్తాను నేను. ఫస్ట్ 5 ఇయర్స్లో మీరు పెట్టిన క్యాపిటల్ డబుల్ అవుతుంది. ఓకే. ఎప్పుడు మీరు తీసుకున్న ఫండ్స్ ఎస్టీపీ మోడ్లో ఇదంతా చేసుకున్నాక మీకు 15% CAGR వర్కౌట్ అయ్యింది అనుకోండి, మీరు పెట్టిన 15 lakhs ఫస్ట్ 5 ఇయర్స్లో డబుల్ అవుతుంది. ఓకే. అప్పుడు అది 30 lakhs అవుతుంది. సెకండ్ 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ నుంచి 10 years అది 4 times అవుతుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన 15 lakhs విల్ బి 60 lakhs. ఓకే. 60 lakhs ఇన్ ద 10 years. 10 years. 15 yearsకి గెస్ చేయగలుగుతారు ఎంత అవుతుందో? అప్రాక్సిమేట్లీ ఒక 80. 1.2 CR అవుతుంది. దట్స్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. యా. ఓకే. మనం ప్రీవియస్ టాపిక్స్లో కూడా మనం డిస్కస్ ఎగ్జాక్ట్లీ సేమ్ కాన్సెప్ట్. మీకు ఇట్లా కాంపౌండింగ్ అవుతూ వెళ్తుంటుంది. 15 yearsలో మీకు 15 lakhs మీకు రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే 1 CR విల్ బీ యువర్స్. ఓకే. సో మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఒక రకంగా, రిక్వైర్మెంట్ లేకపోతే ఒక రకంగా. కానీ ఈ రకంగా చూసుకుంటే సో మంత్లీ డ్రా చేసే వాళ్ళకంటే ఎవరైతే అలాగే డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా అలా పెట్టేసి వదిలేశారంటే వాళ్ళకి వచ్చే రిటర్న్స్ అనేది కూడా హెవీగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ మనము అందుకే మనం ఇన్వెస్టర్తో డిస్కషన్ అనేది క్లియర్గా చేస్తుంటాం. వాళ్ళ ఏజ్ ఎంత, ఓకే, వాళ్ళు 50 years 60 years క్రాస్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి లంసమ్ కాంపౌండింగ్ అయినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేయలేరు ఆ అమౌంట్ని. ఓకే. సో ఇఫ్ దే ఆర్ 35 to 40 or 50 years ఉన్నారనుకోండి, వాళ్ళకి మనము మంత్లీ ఏమంటారు కాంపౌండింగ్ చెప్పగలుగుతాం. 15 years వరకు మీరు ఉండండి, మీరు రిటైర్మెంట్ టైంలో పనికొస్తుందని. వాళ్ళు ఆల్రెడీ రిటైర్మెంట్కి దగ్గర ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంత రిస్క్ ఎక్స్పోజర్ అవసరం లేదు. వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ రిక్వైర్మెంట్. ఎందుకు అంటే ఈ యంగ్స్టర్స్ దే కెన్ వర్క్ హార్డ్ అండ్ దే కెన్ గెట్ మోర్ ఇన్కమ్ అవుట్ ఆఫ్ ఇట్. రైట్. కానీ రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఇన్కమ్ సోర్సెస్ పెరగాలి. యా. సో ఎవరిది వాళ్ళకి సపరేట్. మనం ఇంతకుముందు వీడియో చూసుకున్నందుకు ఒకరిది అయింది మనం ఫాలో కావద్దు. ఇప్పుడు 20-25 years ఉన్న వాళ్ళు SWPలు పెట్టుకోవద్దు. దే షుడ్ టేక్ కంప్లీట్ రిస్క్. 30 years ఉన్న వాళ్ళు కంప్లీట్ రిస్క్ తీసుకొని 15 years వరకు కంప్లీట్గా కాంపౌండింగ్ని వదిలిపెట్టేసుకుంటే దే క్యాన్ డూ మిరాకిల్స్. ఓకే. కానీ లేదు నేను అప్పుడు ఇన్కమ్ తీసుకుంటాను అంటే యూ విల్ సఫర్ లేటర్. అంటే అప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ అవన్నీ యాడ్ అయితే మీకు పెద్ద అప్రిషియేషన్ కాకపోవచ్చు అప్పుడు. యా. అట్లా. అండ్ మీరు చెప్పింది బాగుంది సార్. లంసమ్ గురించి చాలా చక్కగా చెప్పారు. కాకపోతే ఈ ఎస్టీపీ మోడల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని అన్నారు. కాకపోతే ఇన్వెస్ట్ చేయడానికి పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ రోల్ అనేది కంపల్సరీ ఉండాలా, లేకపోతే ఓన్గా కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చా? ఇక్కడ 2 things అండి. మీకు నిజంగానే కంప్లీట్గా ఇన్ అండ్ అవుట్ టెక్నాలజీ తెలుసు, బ్యాక్ ఎండ్ ఏమవుతుందో కంప్లీట్గా తెలుసు, మీకు మ్యూచువల్ ఫండ్స్ మీద ఒక 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే డెఫినెట్గా మీరు చేసుకోవచ్చు. ఓకే. లేదు అనుకుంటే అట్లీస్ట్ కొన్ని ఇయర్స్, ఒక 3 to 5 years మీరు ఒక అడ్వైజర్ రోల్ తీసుకోవాల్సిందే. ఓకే. మీరు ఎప్పుడైనా సరే అతన్ని ఒక ఎక్స్పెన్స్ లాగా చూడకుండా అతను యాజ్ అ పార్ట్నర్గా ఫీల్ కావాలి. సో మీకు ఎక్స్పెన్స్ రేషియోలో ఒక 0.5 నుంచి 1% ఎక్స్ట్రా పడుతుంది. మీకేం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఎవరు మీకు సర్వీస్ చేయరు. కానీ దానివల్ల మీరు ఎంత లాభం పొందుతున్నారో కూడా మీరు చూడాలి. ఇప్పుడు మీరు ఓన్గా చేసుకుంటే 12% 15% వచ్చే రిటర్న్స్ దగ్గర మీకు 18% రిటర్న్స్ తీసుకొచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు అడ్వైజర్ రోల్ అనేది అక్కడనే ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంటుంది. మీకు డెట్ ఫండ్లో పెట్టాలి, ఈక్విటీలో ఎక్స్పోజర్ తీసుకోవాలి, మంత్లీ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి, ఇదంతా క్యాలిక్యులేషన్ మీకు తెలియదు అంటే తెలుసుకోవచ్చు, కానీ మీకు ఈ టైంలో టైం లాస్ అవుతారు. ఇప్పుడు నెక్స్ట్ 1 year నేను చేద్దాం అనుకున్న డిలే చేసే బదులు అది కాంపౌండింగ్ అవుతుంది కదా.
1 lakh మీద 10,000 లాస్ అయ్యే బదులు, ఇప్పుడు సపోజ్ 1 lakh మీద మీరు 1 yearలో కాంపౌండింగ్లో 10,000 లాస్ అయ్యే బదులు మీకు అడ్వైజర్కి ఇస్తే ఆ 1 lakh ని 12,000 చేస్తాడు కదా. రైట్ చేస్తారు. సో మనం ఇండియన్స్ మైండ్ సెట్ అండి, పెనీ వైజ్ పౌండ్ ఫూలిష్ అని అంటారు. అంటే మనము 1 రూపీకి 2 రూపీస్కి చూస్తాం కానీ వందలలో వేలలో నష్టపోతుంటాం. సో దానికి అట్లీస్ట్ ఒక 3 to 5 years మీరు అడ్వైజర్ హెల్ప్ తీసుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఫండ్స్ ఇట్లా పర్ఫామ్ అవుతాయి, లాంగ్ టర్మ్లో ఇలా ఉంటాయి, మనం వీటి జోలికి వెళ్ళాలి, వీటి జోలికి వెళ్ళొద్దు, మనకి ఇది సూట్ అవుతుంది, ఇది సూట్ అవ్వదు. దాని తర్వాత మీరు ఓన్గా మీరు వర్క్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇట్ వాస్ నైస్ సార్, చాలా చక్కగా వివరించారు. అండ్ లంసంలో ఇన్వెస్ట్ చేసి అది కూడా లాంగ్ టర్మ్లో పెట్టుకుంటే మాత్రం రిటర్న్స్ చాలా హైగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో గైస్, మరి లంసమ్ అమౌంట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా బెస్ట్ అనమాట. సో ఇక్కడ విజయకరణ గారు ఇచ్చిన సలహాలు అనేది కూడా పాటించండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలియాలి అని అనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో సో మీ డౌట్స్ను కూడా మీరు డ్రాప్ చేశారంటే నెక్స్ట్ తర్వాత వీడియోస్లో కూడా మనం ఖచ్చితంగా దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ యువర్ చాణక్య.